అందరికీ నమస్తే. నేను మాధురి. మిశ్రమ సాగు విధానం వల్ల భూమికి ఎంతో మేలు అనే వీడియోలో చివరగా వరి నాట్లు మేము ఎట్లా వేసాము ఏంటి అని అన్నదంతా చూపిస్తానని చెప్పాను కదా. అదే రోజు కంటిన్యూయేషన్ అనమాట ఈ వీడియో. మేము కూరగాయలు వేసుకునే పొలం కూడా దున్ని రెడీగా పెట్టుకున్నాము. ఇంకా వాళ్ళు వరి నారు కూడా తీస్తున్నారు. మీకు ఇంతకుముందున్న వీడియోలో కూడా చెప్పాను కదా, వాళ్ళు వరి నారు చిన్నగా ఉంది, మేము అసలు నాట్లు వేయము అని అన్నారు. వాళ్ళను కొద్దిగా కన్విన్స్ చేసి నాటడానికి రెడీ చేశాను అనమాట. అయితే ఆ రోజు వాతావరణం మాత్రం చాలా చాలా బాగుండింది. ఆ పచ్చని పొలం మధ్యలో ఎంతో బాగా అనిపించింది. నిజంగా ఏదున్నా ఆ వరి ఆ పచ్చదనం చూస్తే ఒకలాంటి ఆనందం అయితే అనిపిస్తుంది. నాట్లు వేయడం అయితే మేము ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు వెదజల్లే పద్ధతిలోనే చేసినాం, కానీ నాట్లు వేయడం ఇదే ఫస్ట్ టైము. కాబట్టి నేను కూడా ఒకసారి మళ్ళీకి దిగి అసలు వరి నార ఎట్లా తీస్తారు ఏంటి అని అన్నది నేను కూడా చేద్దామని చెప్పి వెళ్తున్నా. ఆ మడి అంతా బురద బురద ఉంది కదా, అసలు కొంచెం నడవడం కూడా కష్టంగా అనిపించింది నాకు. వాళ్ళకైతే బాగా ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి బాగా నడుస్తారు వాళ్ళు. నేను కూడా ట్రై చేశాను వరి నారు ఎట్లా తీయాలి ఏంటి అని అన్నది. నాకు కొంచెం తీయడానికి సరిగ్గా రాలేదు, తీస్తుంటే కట్ అయిపోతుంది. కింద పట్టుకొని తీయాలి అని చెప్పి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ పెద్దామె నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఎట్లా తీయాలి ఏంటి అని అన్నది. కింద పట్టుకొని తీయాలి, తీసిన తర్వాత ఆ నారును నీళ్ళల్లో కొద్దిగా ఇట్లా అద్దుతూ మన చేతిని కూడా నీళ్ళల్లో అద్దుకుంటే మన చేతికి బురద అంటకుండా మళ్ళీ నీట్గా తీయడానికి వస్తుంది అని చెప్పి చెప్పిందనమాట. తీస్తుంటే నాకు కూడా కొద్దిగా ఈజీగానే అనిపించింది. నేనేమి ఎక్కువ మొత్తంలో తీయలేదు, ఎందుకంటే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది, నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకి లేట్ అయిపోతుంది, ఇంకా చీకటి పడిపోతుంది అని చెప్పి నేను కొద్దిగా తీసి వచ్చేసాను. వాళ్ళతో మాట్లాడుకుంటూ పనిచేయడం చాలా సరదాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అని అనిపించింది. నారు ఎట్లా తీయాలి, ఎట్లా నాటాలి అని అన్నది. మేము కూరగాయలు వేసుకున్న పొలాన్నంతా దున్నుకున్నాం కదా, కొంగలు చూడండి వానపాముల్ని కానీ, తర్వాత మనం దున్నిన తర్వాత వేరు పురుగులు వస్తాయి కదా, వాటిని అన్నింటిని తినడానికి వస్తాయి. ఇక్కడ ట్రాక్టర్ని రెడీ చేసుకుంటున్నారు, వీల్స్ వేసుకుంటున్నారు. ఎందుకంటే దున్నడానికి, అంటే మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న మడుల్ని మళ్ళీ ఒకసారి దున్నుతారనమాట. వీళ్ళు నాట్లు వేయడానికన్నా ముందు ఒకసారి దున్నితే వాళ్ళకు నారు వేయడం ఈజీగా అవుతుంది అని చెప్పి దున్నుతున్నారు. మేము జనుము వేసుకున్నాం కదా, ఆ పొలం అంతా దున్నిన తర్వాత ఇట్లా వాటర్ మొత్తం స్టాగ్నెంట్ అయి ఉంది. అయితే వాటర్ ఎక్కువగా ఉందన్నమాట, ట్రాక్టర్ దున్నడానికి రాదని చెప్పి ఆ కట్ట మొత్తం తెంపేశారు. అయితే పక్క పొలంలోకి వాటర్ పోతున్నాయి, వాళ్ళు కొద్దిసేపు ఆర్గ్యూ చేశారు, మా పొలంలోకి వాటర్ వస్తున్నాయని. కొంచెం శ్రీనివాస్ వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి ఇంకా వాళ్ళు కూడా ఓకేలే అని అన్నారు. మాకు కూడా ఇంకా వేరే దారి లేదనమాట. ఆ పక్క పొలంలోకి ఏదో ఒక పొలంలోకి ఆ వాటర్ని వదలాలి, ఇంకా వేరే దారి ఏం లేదు. ఇంకా అవతల వాళ్ళు ఖాళీ స్థలమే ఉంది కాబట్టి వాళ్ళు ఏం పెద్ద పంట ఏం వేసుకోలేదు, అందుకే వదిలేసినా కూడా ఇంకేమనలేదు. యాక్చువల్గా వెదజల్లే పద్ధతే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. మనం నాట్లు వేయాలి అంటే మాత్రం ఎక్కువ ఖర్చు అనమాట. ఈ 2-3 సార్లు దున్నాలి, తర్వాత నాట్లు వేయడానికి మనుషులను తీసుకురావాలి, నారు వేయించాలి, ఇవన్నీ ఒక పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది నాకు. లాస్ట్ టైం అయితే
అసలు నేనేది చూసుకోలేదు. అంతా శ్రీనివాసే మొత్తము పొలమంతా దున్నేసాడు. వాళ్ళ ట్రాక్టరే, జస్ట్ నేను ఫ్యూయల్ కాస్ట్ ఇచ్చాను అంతే. ఇంకా మొత్తం దున్నేసారు. తర్వాత మొలకలు కట్టారు, చల్లారు. అసలకి నాకు అసలు ఏమీ తెలీదు. ఇంకా చాలా ఖర్చు తక్కువ వెదజల్లే విధానం. కాకపోతే ఇట్లా నాటు వేయిస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అని అన్నందుకు ఈ ఇయర్ అయితే నేను ఇట్లా ట్రై చేస్తున్నా. చూడాలి ఎంత దిగుబడి వస్తుంది ఏంటి అని అన్నదైతే చూడాలి. ఖర్చు మాత్రం విపరీతంగా అయింది. ఈ ఖర్చుకు మనము వేరే రైతుల దగ్గర మంచి ఆర్గానిక్ బియ్యము తీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే సరే మన సొంత పొలం కదా, చూద్దామని చెప్పి ఈ ఇయర్ అయితే ట్రై చేస్తున్నా. వీళ్ళు నారు తీయడం కూడా 75% దాకా అయిపోవచ్చింది. అక్కడ ట్రాక్టర్ కూడా ఒక 2 మళ్ళు అయితే దున్నడం అయిపోయింది. ఇది చివరి మడి. ఇది మొత్తం దున్నేస్తున్నారు. ఈ మడే మాకు కొద్దిగా లెవెల్గా లేకుండా ఉండింది, అన్ఈవెన్గా ఉండింది ఒకటి. ఎప్పుడు ఈ మడిలో ఊట ఊరుతుంటుంది అనమాట. వాళ్ళు భోజనం చేయడానికన్నా ముందు ఇట్లా నారు తీసుకెళ్ళి గట్ల మీద పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ నారు బరువు అనేది తగ్గిపోతుంది. వాటర్ అనేది కిందికి డ్రైన్ అవుతే బరువు తగ్గుతుంది, ఈజీగా మళ్ళల్లో వేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఇట్లా గట్ల మీద వేసేసి ఇంకా తినడానికి వెళ్ళారు. నేను బంతినారు తీసుకొచ్చాను అనమాట. బంతినారు కూడా నాటేసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాను. మేము ఒక సాళ్ళు కానీ మడి కానీ ఏది ప్రిపేర్ చేసుకోలేదు. అప్పుడు శ్రీనివాసుడిని ఒక తాడు పద్ధతి ఉంటుంది కదా, ఇట్లా మేము లాస్ట్ ఇయర్ మీరు చూసుంటారు, రాగులు ఇట్లా తాడు విధానంలోనే ఇట్లా తాడు పట్టుకొనే మేము రాగులు వేసుకున్నాం అనమాట. అట్లే ఈ తాడు మళ్ళీ అట్లాగే ఉంది కదా, ఆ తాడులో అంటే తాడు పట్టుకొని ఆ తాడు లైన్ వెంబడి బంతినారు పెట్టుకుంటా పోతే ఈజీగా అవుతుందని చెప్పి అట్లా తాడు పెట్టుకుంటున్నాము. వరలక్ష్మి వ్రతం అప్పుడు బంతి పువ్వులు కేజీ ఎంత ఉన్నాయంటే గుడిమాల్కపూర్ పూల మార్కెట్లోనే ఆల్మోస్ట్ 100 నుంచి 150 దాకా ఉన్నాయి. కొన్ని చోట్ల 100 రూపీస్ అమ్మితే కొన్ని చోట్ల 150 దాకా కూడా అమ్మారు. శ్రావణ మాసం టైంకి మనకు బంతి పువ్వులు వచ్చేలాగా చూసుకుంటే మాత్రం మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది. గాలి అయితే చాలా పెద్దగా వస్తుండింది, అందుకనే మీకు డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. మేము ప్రతిరోజు ఆఫ్టర్నూన్ 2:30 తర్వాత ప్లేస్ అనేది షిఫ్ట్ చేస్తాము. వాటర్ తాగిన తర్వాత మళ్ళీ వేరే చోట కట్టేస్తాము. బంతి మొక్కల్ని ఇట్లా తాడు పెట్టుకొని వరుసగా నాటుకుంటూ వెళ్తాం అనమాట. అంటే ఒక లైన్ ప్రకారం ఉంటాయి. మనం ఎప్పుడైనా గుంటక చేసుకోవాలన్నా, అంటే గొర్రు కడతారు కదా, గొర్రు అంటారా, గుంటక తోలడం అని అంటాం మేమైతే. మనకు గడ్డి పోవడానికి అంతే, ఇంకేం లేదు. గడ్డి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి ఇట్లా లైన్ ప్రకారం పెట్టుకుంటూ పోతున్నాను. మేము కొనుక్కొచ్చిన బంతినారే కాకుండా మా పొలంలో కూడా అక్కడక్కడ బంతినారు మొలిసిందనమాట. లాస్ట్ ఇయర్ బంతి పువ్వులు వేసుకున్నాం కదా, ఆ బంతి పువ్వుల నారు కింద పడి అదంతా కదే బంతినారు మొలిసింది. ఇప్పుడు నేను వేస్తున్నదేమో కొన్నది కాదు, అది మా పొలంలో ఉన్న బంతినారే. శ్రీనివాస్ పొలం దున్నేటప్పుడు పక్కకు తీసి పెట్టాడు. ఆ బంతినారు కూడా నాటుకుంటున్నాము. ఇంకా అక్కడక్కడ కొంచెం ఎక్కడో అక్కడ 5-6 మొక్కలు టమాటా కూడా ఉండింది, అది కూడా నాటుకుంటున్నాము. దున్నేటప్పుడు అక్కడక్కడ కనిపిస్తే ఇట్లా పక్కన పెట్టాడు. టమాటా నారు కొద్దిగా వాడిపోయినట్లు అయింది, కాకపోతే అట్లా పెట్టేసామన్నమాట. ఎందుకంటే ఎట్లా కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి, ఏం ప్రాబ్లం ఉండదు. మనం కొన్ని పెట్టిన తర్వాత కొన్ని నీళ్ళు పోస్తే కూడా ఇంకేం అవ్వదు కదా అని చెప్పి అట్లే నాటేసాము. ఇదిగోండి నారు చూడండి, మళ్ళల్లో వీళ్ళు నారు తీసుకుపోయి అక్కడక్కడ అట్లా పడేస్తారనమాట. అంటే వాళ్ళకి ఈజీగా తీసుకొని నాటడానికి ఉంటుందని చెప్పి అట్లా పడేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం ఇదంతా చూడడం, నారు ఎట్లా వేస్తున్నారు అని అన్నదైతే. వీళ్ళు నాటు వేసేటప్పుడు మడులల్లో నీళ్ళు ఉండకూడదంట ఎక్కువ. ఆ నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోవాలని చెప్పి ఆ పైన మడిలో నీళ్ళు ఉన్నాయని చెప్పి మళ్ళీ వీళ్ళు కింద మడికి షిఫ్ట్ అయిపోయారు. ఆ కిందున్న మడిలోనేమో నీళ్ళు ఇంకా వెళ్ళట్లేదు, అట్లాగే ఉంటున్నాయి. ఎందుకంటే ఇవి మేము పట్టిన నీళ్ళు కాదు, యాక్చువల్గా వర్షాలు ఎక్కువ పడి మొత్తం నీళ్ళన్నీ నిండిపోయినాయి అన్నమాట. ఇప్పుడు తీస్తున్నారు ఇంకా వేసే ముందు.
సాయంకాలం 4 గంటల సమయానికి నారు తీయడం, తర్వాత ఈ మడిలో మొత్తం నారు వేయడం కంప్లీట్ అయిపోయింది. వేరే మడిలో వేస్తున్నారు. పై మడిలోకి వెళ్ళారు. ఇప్పుడైతే పై మడిలో ఎక్స్ట్రా వాటర్నంతా కూడా కింది మడిలోకి వదులుతున్నారు. ఒకసారి నారు పెట్టిన తర్వాత మళ్ళీ వాటర్ వదలాలంట. పైమడి మాత్రం ఇంకా లెవెల్ అవ్వలేదు. పైన మాత్రం కొద్దిగా అప్లోనే ఉంది. మేబీ నెక్స్ట్ ఇయర్కి అయితే కొంచెం లెవెల్ అవ్వచ్చు అని అనుకుంటున్నాము. అయితే ఒక తేడా అయితే నేను బాగా గమనించాను. వర్కర్స్ ఎప్పుడైనా కానీ మనం ఉంటే ఒకలాగా పనిచేస్తారు, లేదంటే వేరే వాళ్ళకి చెప్పి వెళ్తే మాత్రం ఒకలాగా పనిచేస్తారు. మనం ఉంటే ఏంటంటే మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు మరి మేబీ ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ మనం ఉంటే మాత్రం ఫాస్ట్గా పనులు అయిపోతున్నాయి. పనులు అనేవి తొందరగా అయిపోతే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. నా ఈ 14 సంవత్సరాల ఈ వ్యవసాయ జీవితంలో, అంటే నేను 14 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా, ఆ రోజు మాత్రం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే మేము ముందు రోజు వచ్చినాం కదా, ఆ ముందు రోజు పెసరలో మేము స్ప్రేయింగ్ చేసుకోవడం అయిపోయింది. వర్కర్స్ పిలవగానే వచ్చారు. తర్వాత కొద్దిగా కాంప్రమైజ్ అయిపోయి నాట్లు వేయడానికి రెడీ అయిపోయారు. ఫాస్ట్గా చేస్తున్నారు. ఇంకా నేను కందిలో కూడా స్ప్రేయింగ్ చేయడం అయిపోయింది ఆ రోజు. నెక్స్ట్ చూపిస్తాను స్ప్రేయింగ్ కూడా. నేను వాళ్ళని అడిగాను అనమాట, ఏదైనా పాటలు పాడండి, మీకు సరదాగా ఉంటుంది, నాకు కూడా బాగుంటుంది, వీడియో తీస్తాను అంటే ఈవిడ స్టార్ట్ చేసింది. కట్టిందానే మందు ఏ మందు ఏకుసులై కలైదరా నిద్ర రాదండి రాదు రాందానే మందు ఏ మందు కొత్తగీర కట్టిందానే మందు ఏ మందు ఏకుసులై కలైదరా కంటికి నిద్ర రాదండి. ఈ మొక్కతో పాడుతుంది. వాళ్ళు కోరస్ ఎవరు అందుకోవట్లేదని చెప్పి ఏమో డిసప్పాయింట్ అయింది. తర్వాత కొద్దిసేపు అయినాక వాళ్ళు కూడా కొంచెం పాడారు. బట్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో పని చేయించడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ రోజు మాత్రం. ఎంత ఫాస్ట్గా వేస్తున్నారో చూడండి వీళ్ళు. వరి నాట్లు మాత్రం ఈ మడి కూడా అయిపోయింది. లాస్ట్ మడికి వెళ్తున్నారు. జీలుగా జనుము వేసాం కదా, ఆ మడిలో నారు వేయడం స్టార్ట్ చేశారు. ఈ మడి మాత్రం చాలా పెద్దది. ఇంకా ఇవి అన్నీ ముందుగానే ఇట్లా నారు తెంపిన నారునంతా ఇక్కడ వేసుకొని ఇట్లా నాటుతుంటారు. ఇందాక బంతి నారు కూడా వేసుకున్నాం కదా, బంతి నారు, టమాటా నారు కూడా వేసిన నేను. దేశవాళీ టమాటా, అదే కాశీ టమాటా కూడా ట్రేస్లలో వేసుకున్నా కదా, అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసేసిన. వాటికి నీళ్ళు అయితే పోసుకుంటున్నాం, ఎందుకంటే వర్షం వచ్చినా రాకపోయినా మనకి ఇంకే టెన్షన్ ఉండదు వాటరింగ్ చేసుకుంటే అని చెప్పి నీళ్ళు కూడా పోసేసాము. ఇంకా కందిలో స్ప్రేయింగ్ చేయడం స్టార్ట్ చేసాము. మేము ఇంకా చెప్పాను కదా, పుల్లటి మజ్జిగ, కొద్దిగా మట్టి, కొంచెం నీమ్ ఆయిల్, జీవామృతం కూడా కలిపాము. అన్నీ కలిపాము మేము. కందికి మాత్రం ప్రతి వారం ఏదో ఒకటి స్ప్రే చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే కందికి పురుగు ఎక్కువ వస్తుంది. అందుకోసమని ఇప్పుడు కన్నా కూడా మనం పూత వచ్చే దశలో మాత్రం ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అందుకు మార్చి వచ్చిన ప్రతి వారం ఏదో ఒకటి మార్చి చేస్తున్నా. గాలి విపరీతంగా ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ వేలో నిలబడి స్ప్రేయింగ్ చేస్తున్నా, లేదంటే మన ఫేస్ పైకే మొత్తము వచ్చేస్తుంది. అందుకోసం ఆపోజిట్ వేలో నిల్చొని స్ప్రేయింగ్ చేస్తున్నా. నాకు స్ప్రేయింగ్ చేయడం మాత్రం చాలా నచ్చింది. ఎందుకంటే మన చేతులతో మనం స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మొక్క మొత్తం బాగా తడిచేలాగా చేస్తున్నా. నాకు అది బాగా సాటిస్ఫై అనిపించింది. ఏంటంటే వాళ్ళకి మందులు కొట్టినప్పుడు పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, ఏదైనా పెస్టిసైడ్స్ స్ప్రే చేసే వాళ్ళు పైన చేసుకుంటూ వెళ్తారు. అవి పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి, ఇవి పవర్ఫుల్గా ఉండవు కాబట్టి మనం మొక్క మొత్తం తడిచేలాగా స్ప్రే చేస్తే దాని ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది.
మనము పొలానికి వెళ్ళినప్పుడు మనం ఏమైతే అనుకున్నామో ఆ పనులన్నీ ఆ రోజు అయిపోయినాయంటే మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఆ రోజు మాత్రం మీకు ఇంతకుముందే చెప్పాను కదా, నాకు చాలా సంతృప్తినిచ్చిన రోజు ఆ రోజు అని చెప్పి నాకు చాలా చాలా సంతోషంగా ఉండింది. ఇది జూలై 27న వరి నారైతే నాటాము మేము. ఇది నేను కొంచెం లేట్గానే పెడుతున్నాను వీడియో. ఇంకా కందికి కూడా స్ప్రే చేసాము. మినుములు కూడా వేసుకున్నాం కదా, ఆ మినుములు కూడా మొలక వచ్చినాయి. తర్వాత అలసందలు వేసుకున్నాం, వాటన్నిటి కూడా స్ప్రే చేసేస్తున్నాను. నేను బ్యాటరీ స్ప్రేయర్తో చేయకుండా పవర్ స్ప్రేయర్ ఉంటుంది కదా, 4 స్ట్రోక్ పవర్ స్ప్రేయర్తో చేశాను. ఇది కొంచెం ప్రెషర్ ఎక్కువ వస్తుందని చెప్పి దీంతో చేస్తున్నాను. బ్యాటరీ స్ప్రేయర్ కూడా వాడుకోవచ్చు, కాకపోతే వెనకాల వేసుకోవాలి, కష్టమైపోతుంది. మేము చేసేది జీవామృతము అవన్నీ కాబట్టి వాటిని అన్నిటినీ డ్రమ్ములోకి తీసుకురావడానికి శ్రీనివాస్ కంటిన్యూస్గా తను డ్రమ్లో పోస్తూ వడగడుతూ ఉన్నాడు. నేనేమో స్ప్రేయింగ్ చేస్తున్నా. ఏంటంటే 2 మనుషులు స్ప్రేయింగ్ చేయడానికి కంపల్సరీ అవసరం అవుతున్నారు. అందుకోసము తను వడగట్టి తను తెస్తుంటే నేను స్ప్రేయింగ్ చేస్తుంటే తనకి కూడా ఈజీగా అవుతుందని చెప్పి ఇద్దరం కలిసి చేసేసాము. స్ప్రేయింగ్స్ చేయాలి అంటే మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఆ పైప్ని మనం లాగుతుండాలి, గట్టిగా ఒక చేతో పైప్ని లాగుతుండాలి, ఒక చేతో స్ప్రే చేస్తుండాలి కంటిన్యూస్గా. మనకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. సాయంకాలం 6ంటికి వరిమడిలో నాట్లు వేయడం కూడా అయిపోయింది వాళ్ళది కూడా. మాది కూడా స్ప్రేయింగ్ అయిపోతుంది. ఈ స్ప్రే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోవాలి. ఒకప్పుడు మా పొలానికి రావాలంటే గంట టైం పట్టేది, ఇప్పుడు గంటన్నర. ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే 2 అవర్స్ పడుతుంది. మాకంతా జర్నీలోనే టైం అయిపోతుంది. బాగా టైర్డ్ కూడా అయిపోతున్నాం ఈ జర్నీలోనే. గాలి ఎక్కువ ఉన్నప్పుడు స్ప్రే చేస్తే ఏంటంటే వేస్ట్గా అంతా గాలికి కొట్టుకుపోతుంది. ఇంకా కొంచెం గాలి తక్కువ ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే ఏంటంటే ఈవెన్గా చెట్ల మీద మొక్కల మీద పడుతుంది, అప్పుడు బాగుంటుంది. ఇంకా స్ప్రేయింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. రాత్రి 8:30కి మేము మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరామన్నమాట. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.